హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భూమిపై ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు అంత విచిత్రంగా ఉంటాయి కాబట్టి అవి మరో గ్రహానికి చెందినవిగా అనిపిస్తాయి. చెట్లు వేలాడుతున్న వేలాది బొమ్మలతో నిండిన ఒక ద్వీపం, ఎవరూ చూడకుండా స్వయంగా కదిలే భారీ రాళ్ళు, గులాబీ రంగులో కనిపించే సరస్సు, ఇంద్రధనుస్సు రంగులతో మెరిసే కొండలు, ఎప్పటికీ ఆరిపోని అగ్ని జలపాతం వంటి అద్భుతాలు నిజంగానే ఈ భూమిపైనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి 10 ఆశ్చర్యకరమైన రహస్యాల ప్రదేశాల గురించి తెలుసుకుందాం. 10వ స్థానంలో మెక్సికోలోని డాల్ ఐలాండ్ ఉంది. ఈ ద్వీపం మొత్తం వేలాది పాత బొమ్మలతో నిండి ఉంటుంది. చెట్లకు వేలాడుతున్న ఆ బొమ్మలు రాత్రి సమయంలో గాలికి కదులుతుంటే చూసేవారికి భయాన్ని కలిగిస్తాయి. స్థానిక కథనం ప్రకారం ఒక చిన్నారి ఆత్మకు శాంతి కలిగించేందుకు ఒక వ్యక్తి బొమ్మలను సేకరించి చెట్లకు వేలాడదీశాడని చెబుతారు. నేడు ఇది ప్రపంచంలోని అత్యంత భయానక పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 9వ స్థానంలో అమెరికాలోని డెత్ వ్యాలీలో ఉన్న రేస్ ట్రాక్ ప్లాయా అనేది ఉంది. ఇక్కడ భారీ రాళ్ళు ఎవ్వరూ తాకకుండానే నేలపై కదులుతాయి. వాటి వెనుక పొడవైన గీతలు కనిపిస్తాయి. ఎన్నో సంవత్సరాల పాటు ఇది పెద్ద మిస్టరీగానే ఉండేది. తర్వాత శాస్త్రవేత్తలు చలికాలంలో ఏర్పడే పలుచని మంచు పొరలు మరియు గాలి ప్రభావం వల్ల రాళ్లు కదులుతున్నాయని గుర్తించారు. అయినప్పటికీ కొన్ని కదలికలకు ఇప్పటికీ పూర్తిగా సమాధానం లేదు. 8వ స్థానంలో జపాన్లోని బ్లడ్ పాండ్ ఉంది. ఈ సరస్సులోని నీరు పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తుంది. మొదటిసారి చూసే వరకు ఇది రక్తంతో నిండిన సరస్సులా అనిపిస్తుంది. నిజానికి నీటిలో ఉండే ఐరన్ ఖనిజాలు మరియు వేడి నీటి ఉద్గారాల కారణంగా ఈ రంగు ఏర్పడుతుంది. నీటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండటంతో దీనికి దగ్గరగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 7వ స్థానంలో బొలీవియాలోని సాలా డి ఉయిని ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఎడారి. వర్షాకాలంలో ఇక్కడ పలుచని నీటి పొర ఏర్పడి మొత్తం ప్రాంతం ఒక భారీ అద్దంలా మారిపోతుంది. ఆకాశం, మేఘాలు, సూర్యుడు అన్ని నేలపై ప్రతిబింబిస్తాయి. అక్కడ నిలబడితే మనం ఆకాశంలో నడుస్తున్నామా అనే అనుభూతి కలుగుతుంది. 6వ స్థానంలో బ్రెజిల్లోని స్నేక్ ఐలాండ్ ఉంది. ఈ ద్వీపంలో వేలాది విషపూరిత పాములు నివసిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రతి చదరపు మీటర్కు అనేక పాములు కనిపిస్తాయి. అందుకే సాధారణ ప్రజల ప్రవేశాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రత్యేక అనుమతి పొందిన పరిశోధకులు మాత్రమే అక్కడకు వెళ్ళగలరు. 5వ స్థానంలో చైనాలోని రెయిన్బో మౌంటైన్స్ ఉన్నాయి. ఈ కొండలు ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ, నీలం వంటి అనేక రంగులతో మెరిసిపోతాయి. లక్షల సంవత్సరాలుగా వివిధ ఖనిజాల పొరలు పేరుకుపోవడం వల్ల ఈ అద్భుత రంగులు ఏర్పడ్డాయి. సూర్యకాంతిలో ఈ కొండలు మరింత అందంగా కనిపిస్తాయి. 4వ స్థానంలో ఆస్ట్రేలియాలోని లేక్ హిల్లియర్ ఉంది. ఈ సరస్సు నీరు పూర్తిగా గులాబీ రంగులో కనిపిస్తుంది. సరస్సు పక్కనే నీలిరంగు సముద్రం ఉండటం ఈ దృశ్యాన్ని మరింత అద్భుతంగా మారుస్తుంది. సూక్ష్మజీవులు మరియు అధిక ఉప్పు కారణంగా ఈ ప్రత్యేక రంగు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 3వ స్థానంలో మెక్సికోలోని ఒక భారీ గుహ ఉంది. ప్రతి సాయంత్రం లక్షలాది గబ్బిలాలు అక్కడి నుంచి బయటకు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అవి నేరుగా బయటకు రావు. ఒక పెద్ద సుడిగుండంలా తిరుగుతూ ఆకాశంలోకి ఎగురుతాయి. ఈ దృశ్యం చూస్తే ప్రకృతిలోని సమన్వయం ఎంత అద్భుతమో అర్థమవుతుంది. 2వ స్థానంలో చిలీలోని అటాకామా ఎడారి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ఎడారిగా ప్రసిద్ధి చెందింది. కానీ కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి వర్షాలు కురిసినప్పుడు ఈ ఎడారి మొత్తం రంగురంగుల పూలతో నిండిపోతుంది. నిన్నటి వరకు ఇసుక మాత్రమే కనిపించిన చోట ఒక్కసారిగా లక్షలాది పూలు వికసించడం నిజంగా ఒక ప్రకృతి అద్భుతం. మొదటి స్థానంలో అమెరికాలోని ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన జలపాతం. జలపాతం కింద ఉన్న చిన్న గుహలో నిరంతరం ఒక అగ్ని జ్వాల వెలుగుతూనే ఉంటుంది. నీరు పైనుంచి పడుతున్నా ఆ మంట ఆరిపోదు. భూగర్భంలో నుండి బయటకు వచ్చే సహజ వాయువు కారణంగా ఈ అగ్ని నిరంతరం వెలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ నీరు మరియు అగ్ని ఒకే చోట కనిపించడం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇలా మన భూమిపై ఎన్నో రహస్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి. విజ్ఞానం ఎన్నో విషయాలను వివరించినప్పటికీ ప్రకృతిలో ఇంకా మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించింది ఏది అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.